హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఇర్పని, మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, రోజుట్లాగానే ఈరోజు కూడా మరొక మోటివ్ మాటతో ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక మంచి మాట ఒక మనిషి మీద ఎంతటి ప్రభావాన్ని వేస్తుందో మన అందరికీ తెలుసు. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం, ఒక మంచి మాట ఒక్క మనిషి మీద కాదండి, ఒక్క మనిషి మీద, అతని నుండి అతని కుటుంబం మీద, అక్కడి నుండి వాళ్ళ దేశం మీద, ఆ దేశం యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని వేస్తుంది అంటే, ఒక మంచి మాట ఒక వ్యక్తి మీదే కాకుండా అక్కడి నుంచి ప్రారంభమై ప్రపంచం మీద అద్భుతమైనటువంటి ప్రభావాన్ని వేస్తుంది. ఎస్, నేను చెప్పింది అక్షరాల నిజం, మీరు విన్నది కూడా నిజమే. అంటే ఒక మంచి మాట ప్రపంచం మీదే ఒక అద్భుతమైన ప్రభావాన్ని వేయటం ఇప్పుడు మీరు ఈ వీడియో వినండి, మీరే అంగీకరిస్తారు, మీరే ఒప్పుకుంటారు వాస్తవాన్ని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఒక మంచి మాట మనుషుల మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుంది. ఫ్రెండ్స్, మీకు ఒక పేరు చెప్తాను, మీకు ఏం గుర్తొస్తుందో ఆలోచించండి. ఆల్ఫ్రెడ్ నోబెల్. ఎస్, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్గా నోబెల్ శాంతి బహుమతి. ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఒక 6 రంగాల్లో విశేషమైన కృషి చేసినటువంటి వారికి లభించే బహుమతే నోబెల్ బహుమతి. అయితే ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఇవ్వబడుతున్నటువంటి బహుమతి. ఈ విషయాన్ని అట్లా ఉంచితే, నోబెల్ దాదాపు ఆయన రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో 355 పేటెంట్లు తీసుకున్నాడు, చాలా పరిశ్రమలను స్థాపించాడు. అయితే ఆయన్ని మిలియనీర్గా మార్చినటువంటి ఒకే ఒక్క ప్రోడక్ట్ మీకు తెలుసా ఫ్రెండ్స్? అదే డైనమైట్. డైనమైట్ అంటే విధ్వంసకరమైనటువంటి ఒక బాంబు. అది కనుక్కున్నాక ఆయన మిలియనీర్గా మారిపోయాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చివరి రోజుల్లో ఆయన స్నేహితుడు అన్న ఒకే ఒక్క మాట నోబెల్ మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది అంటే, ఒక మంచి మాట ఎంత అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అది ప్రపంచం మీద ఎటువంటి ప్రభావాన్ని వేస్తుంది. అదే ఈరోజు మన మోటివ్ మాట. ఫ్రెండ్స్, చివరిగా నోబెల్ని వాళ్ళ ఫ్రెండు పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలో నోబెల్ మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని వేసినాయో చూడండి ఫ్రెండ్స్. అతను ఏమన్నాడంటే, మిస్టర్ నోబెల్, నువ్వు ఒక అద్భుతమైనటువంటి విధ్వంసాన్ని కనుగొన్నావు. ఇది శత్రువుల్ని సర్వనాశనం చేస్తుంది. అయితే శత్రువులు కూడా దీన్ని కనిపెట్టి తిరిగి మన మీద ప్రయోగిస్తే ప్రపంచ శాంతికి విఘాతం కాదా? అంటే నువ్వు కనిపెట్టింది ప్రపంచ శాంతిని విధ్వంసం చేయటమే కదా అని అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ ఒక్క మాట ఆల్ఫ్రెడ్ నోబెల్ మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని వేసిందంటే, అతను నిద్రపోలా. అతను ఒక్కటే ఆలోచించాడు, నేను చనిపోయిన తర్వాత పత్రికలో ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు, తీవ్రంగా విమర్శిస్తారు అని ఆలోచించాడు. వెంటనే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. అయితే అప్పటికి ఆయనకి చివరి వరకు వివాహం జరగలేదు కనుక అతను చాలా ఫ్యాక్టరీలకు యజమాని, మిలియనీర్. అతను మొత్తం తన ఆస్తికి సంబంధించి ఒక వీలునామా రాసి బీరువాలో పెట్టాడు.
అతను చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు అలా బీరువా తీసి ఆ వీలునామా చదివి ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ వీలునామా అంటే, అతని ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్టీగా పెట్టి దాని మీద వచ్చేటువంటి వడ్డీని ఎవరైతే ఒక 5 రంగాల్లో, రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, ఆరోగ్య శాస్త్రంలో, అలానే సాహిత్యంలో, ప్రపంచ శాంతిలో ఎవరైతే విశేష కృషి చేస్తారో వాళ్ళకి ఆ వచ్చే వడ్డీతోటి బహుమతి ఇవ్వండి అని చెప్పి వీలునామా రాశాడు. ఆ కుటుంబ సభ్యులు ఆ విధంగానే స్పందించారు. ఆ దేశం స్వీడన్ దేశం, అది స్వీడన్ ప్రభుత్వం కూడా దాన్ని స్వీకరించి మొత్తం ఆస్తిని ఒక బ్యాంకుకి ఒప్పచెప్పి అక్కడి నుంచి వచ్చేటువంటి అతని ఫ్యాక్టరీల మీద కానీ అతని ఆస్తి మీద కానీ వచ్చే వడ్డీని 5 రంగాల్లో 1969కి ముందు 69 నుంచి ఆర్థిక శాస్త్రాన్ని కూడా వాళ్ళు యాడ్ చేశారు. ఇప్పుడు 6 రంగాల్లో విశేషమైన కృషి చేసినటువంటి వాళ్ళకి శాంతి బహుమతి ఇవ్వటం, అట్లనే నోబెల్ బహుమతి ఇవ్వటం అనేది ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక మంచి మాట ఒక వ్యక్తి మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావం సమాజం మీద, దేశం మీద, ప్రపంచం మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని వేస్తుంది అనేది నోబెల్ బహుమతి ఒక్కటే మనకు అర్థం చేయిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది తన జీవిత కాలం మొత్తం కృషి చేసి కేవలం నోబెల్ బహుమతి కోసం అహర్నిశలో ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎంతోమంది సైంటిస్టులు, మేధావులు ఉండారంటే ప్రపంచం మీద నోబెల్ బహుమతి యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. ఎలా సాధ్యమైంది అది? ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా రసాయనిక శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆయన ప్రధానంగా కనుక్కున్న అంశాల్లో ప్రధానమైంది డైనమైట్. అంటే ఒక విధ్వంసకరమైనటువంటి ఆయుధాన్ని ఆయన కనుగొన్నాడు. ప్రపంచానికి ఆయన ఒక శత్రువుగా, విలన్గా కనిపించే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలు ఆయన మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించినాయి, చిత్రాన్ని మార్చేసినాయి. ఒక్కసారి ఆయన ప్రపంచం ముందు ఈరోజు ఏ విధంగా ఉన్నాడు? ప్రపంచ శాంతి దూతగా, ఒక విజ్ఞాన గనిని కాపాడేటువంటి ఒక దైవదూతగా ప్రపంచం ముందు నిలబడ్డాడు ఈరోజు. అంటే ఎలా కనిపించాల్సిన మనిషి ఏ విధంగా మారిపోయాడు? ప్రపంచం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని వేశాడు? ప్రపంచాన్ని ఏ విధంగా కదిలించగలిగాడు? దానికి కారణం అతని మీద పనిచేసిన అతని స్నేహితుడు చివరి రోజుల్లో అన్న మాట. చూడండి ఫ్రెండ్స్, ఒక మాట ఎంత ప్రభావాన్ని ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద, అంతిమంగా ప్రపంచం మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని వేస్తుందో ఈ సంఘటన మనకి గుర్తు చేస్తుంది. కనుక ఫ్రెండ్స్, మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి చాలా జాగ్రత్తగా, మనం పిల్లల ముందు మాట్లాడేటప్పుడు కానీ, లేదా పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, మన స్నేహితుల దగ్గర కానీ, భర్త భార్యతోటి లేదా భార్య భర్తతోటి మీరు మాట్లాడేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన మాట తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ నేను కొన్ని మాటలు ఎలా వాడుతున్నాం, ఎలా వాడితే బాగుంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెబుతా ఫ్రెండ్స్. మీకు గుర్తుండే ఉంటుంది, మన హై స్కూల్ చదివేటప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్, లెక్కల మాస్టరు, నాకు గుర్తు మీకు చెప్తున్నా వినండి. లెక్కలు నేర్పే క్రమంలో ఆల్జీబ్రా సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఆల్జీబ్రా అంటే గుండె గాబరా చాలామందికి, ఎందుకంటే అది ఒక పట్టాన అర్థం కాదు అని మాస్టరే అంటే అది మన మీద ఏ విధంగా పనిచేస్తుంది. ఇక ఆ సబ్జెక్టు మీద మనం ఆసక్తి చూపించం, ఖచ్చితంగా ఎగ్జామ్లో మార్కులు ఖచ్చితంగా తక్కువ వచ్చే సబ్జెక్ట్ అది కూర్చుంటుంది. యాక్చువల్గా ఆల్జీబ్రా అనేది
లెక్కల్ని చాలా ఈజీగా చేయటానికి, తేలికపరచడానికి వచ్చినటువంటి ఒక పద్ధతి. అది కరెక్ట్గా అర్థం చేయిస్తే చాలా ఈజీగా ఒక ఆటలాగా సరదాగా చేయొచ్చు. కానీ మాస్టర్ ఏమన్నాడు, ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అంటే ఆ మాట యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనం ఆ లెక్కల జోలి పోకుండా చేస్తుంది. కనుక ఫ్రెండ్స్, మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాటని జాగ్రత్తగా మాట్లాడి, కొన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడాలో కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను. వీలైతే గుర్తుంచుకోండి, అవసరమైతే రాసి పెట్టుకోండి. మీరు కూడా ఎలా మాట్లాడితే బాగుంటుందని కొన్ని మాటలను మీరు జాగ్రత్తగా ఆచితూసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మనం ఎవరి చేతైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడమాట, హే తక్షణం నోరు మూసుకుని పని చేయి అనే బదులు, రే నువ్వు మాత్రమే వేగవంతంగా ఈ పని చేయగలవనే నమ్మకం నాకుంది అని అనండి. ఎరా ఎప్పుడు నిద్రేనా, చీచి తినటం నిద్రపోవటం తప్ప నీకు వేరే పనే లేదు అనటం కంటే, రే అవసరం అనుకుంటే నువ్వు రాక్షసుల్లాగా పనిచేస్తావు, నాకు ఆ విషయం తెలుసు, నిద్రను జయించలేవు. ఎరా నువ్వు ఇలా చదివితే ఇంజనీరింగ్ పాస్ అయినట్లే, లేదా డాక్టర్ పాస్ అయినట్లే అనే అనటం కంటే, రా ఈ ఎగ్జామ్స్ నువ్వు సునాయాసంగా పాస్ అవుతావు, దీని తర్వాత ఖచ్చితంగా చెబుతున్నాను నువ్వు విదేశాల్లో చదువుతావు ఆ నమ్మకం నాకుంది. హైదరాబాదా ఇక్కడ భయంకరమైన ట్రాఫిక్, అసలు అక్కడ డ్రైవ్ చేయటం చాలా ప్రమాదకరం అనే బదులు, హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్సలెంట్. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా నిదానంగా నడుపుకున్నట్లయితే ఎక్సలెంట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, ఆ ట్రాఫిక్లో నడపగలిగితే ఎక్సలెంట్ డ్రైవర్గా నేర్చుకోవటానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం హైదరాబాద్లోనే ఉంది. అలానే క్యాన్సర్ వ్యాధి సోకిన రోగితోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవటం ఖాయం అనటం కంటే, క్యాన్సర్ నుండి ప్రాణాలపై స్థితి నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఉంటారు అనటం ద్వారా వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపిన వాళ్ళం అవుతాం. నిన్న రమ్మంటే ఎక్కడ తగలడ్డా అనటం కంటే, ఫ్రెండ్ నిన్న నేను చాలా మిస్ అయ్యాను, నీకోసం చాలాసేపు ఎదురు చూశాను. ఫ్రెండ్స్ ఇలా మనం పాజిటివ్గా మాట్లాడటం, నెగిటివ్గా మాట్లాడితే దాని ప్రభావం మరో రకంగా ఉంటుంది. పాజిటివ్గా మాట్లాడటం ద్వారా అది ఎదుటివారి మీద ఒక మంచి ప్రభావాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్ ఒక మంచి మాట ఒక మంచి ప్రభావాన్ని ఒక వ్యక్తి మీద అద్భుతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కనుక చాలామంది అండి మనం ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తే రైతు సోదరుల మీద వాళ్ళ తల్లి యొక్క మాటల ప్రభావం ఏం జరిగింది, మనిషి ఆకాశంలో ఎగరగలిగినటువంటి పరిస్థితిని తీసుకురాగలిగింది. ఫ్రెండ్స్ అందుకే మాట్లాడటం నిజంగా ఒక అద్భుతమైనటువంటి కళ. అందుకని మాటే మంత్రం అన్నారు. అది అద్భుతంగా మంత్రంలా పనిచేస్తుంది. మీకు చాలా కథల్లో చాలా సంఘటనలో చాలామందిని ప్రభావితం చేసింది ఒక్కొక్కసారి మాటే. కనుక ఫ్రెండ్స్ మాట్లాడటంలో నైపుణ్యాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే మనం అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మన చుట్టూ మంచి వాతావరణాన్ని కూడా డెవలప్ చేయొచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి ప్రభావం గురి చేయవచ్చు. కనుక ఫ్రెండ్స్ ఇది ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటలో మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.